ఇందూరు ప్రజలకు వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ నా యొక్క నమస్కారము. మన జెండా బాలాజీ ఉత్సవము జాతర గత నెల 24 నుంచి రేపటి దాకా ఈ జాతర ఉత్సవము అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారికి దర్శించుకుంటున్నారు. అలాగే ఈరోజు చాలామంది భక్తులు అధిక సంఖ్యలో వచ్చిండ్రు. రేపు 9 గంటలకు స్వామివారి జెండా జాతర మన పులాంగ్ వద్దకు చేరుతుంది. ఎందుకంటే చంద్రగ్రహణం ఉన్నది. చంద్రగ్రహణం ఉన్న నేపథ్యంలో స్వామివారికి 9 గంటల వరకు భక్తులు వచ్చి స్వామివారి జెండా జాతరని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా భక్తులందరికీ సవినయంగా నేను కోరుకుంటున్నాను. ఇక్కడి ఈ జెండా బాలాజీ చారిత్రక ముఖ్య ఇది విశేషం ఏంటంటే గతంలో అప్పుడు 1858 మన తూకోజీ మహాభక్తుడు కాలినడక నుంచి మహారాష్ట్ర నుంచి పడితే తిరుపతికి కాలినడక ద్వారా స్వామివారికి తిరుపతికి వెళ్ళి దర్శించుకొని వచ్చేవారు. తన 41సారి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత నేను రాలేను, నాకు వృద్ధాప్యమైంది, నన్ను సాక్షాత్కరించు, నన్ను అనుగ్రహించని చెప్పేసి స్వామివారికి వేడుకుంటే స్వామివారికి అప్పుడు క్షేత్రపాలకుడు స్వామివారి కళలు వచ్చి నా పరమ భక్తుడైన తూకోజీ మహాభక్తుడు ఉన్నాడు, ఆయనకు ఉత్సవ విగ్రహాలు ఇచ్చి తిరుపతి కొండను దాటించమని చెప్పేసి ఆ తిరుపతి స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఇచ్చి పంపించిండు. వస్తూ నిజామాబాద్లో ఇక్కడ సేద తీర్చుకొని నైట్ ఆ రోజు రాత్రి కాలాతీతమైనని ఇక్కడనే నిద్రిస్తే ఆ చెట్టు కింద నిద్రిస్తే అప్పుడు స్వామివారికి మన ఎవరు సిన్నపల్లి దొరసాని స్వామివారికి కళ్ళులో వచ్చింది. స్వామివారి కళ్ళులో వస్తే ఇక్కడ నా మహాభక్తుడు ఉన్నాడు అని చెప్పేసి చెప్తే అప్పుడు మార్నింగ్ పొద్దున లేచి స్వామివారి ఉత్సవ విగ్రహాలు తీద్దామని తీస్తే మొత్తం భూమికే అంటుకపోయినాయి, అంటే వెళ్తలేవు స్వామివారి విగ్రహాలు. అప్పుడు ఆ సిన్నపల్లి దొరసానికి కళలు వచ్చిన మాట స్వామివారి దగ్గరకు వచ్చి ఎవరైతే తూకోజీ స్వామి దగ్గరకు వచ్చి ఇట్లా నాకు స్వామివారు కళలో సాక్షాత్కరించి నాకు ఆదేశించిండ్రు ఇక్కడ గుడి కట్టమని చెప్పేస్తే అప్పుడు ఇక్కడ ఈ గుడి వెలిసింది. అప్పుడు ఈ గుడి కట్టిండ్రు. ఇప్పుడు అప్పటి నుంచి పడితే ఇప్పటి వరకు నాటి నుంచి నేటి వరకు 1850 నుంచి పడితే అప్పటి నుంచి పడితే ఇక్కడ మహారాష్ట్ర దాని పక్కన ఉన్న కర్ణాటక నిజామాబాద్ ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తము స్వామివారికి జెండా జాతర ఉత్సవం మన పోయిన నెల 24 నుంచి పడితే ఈ నెల రేపటి దాకా ఈ ఉత్సవం అంగరంగ వైభవం జరుగుతుంది. భక్తులు సవ్యంగా ప్రతి సంవత్సరం ఎలాగ జరుగుతుందో అట్లనే సవ్యంగా భక్తులు రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఏదైతే మొక్కినా కానీ తిరుపతికి వెళ్ళినట్టే, ఇక్కడ దర్శనం చేసుకున్నా కానీ అక్కడికి వెళ్ళి దర్శనట్టే. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఇందూరు పట్టణంలో వెలిసినటువంటి మన ఈ జెండా బాలాజీ ఆలయం ఎంతో చరిత్ర గలది. దీనిలో భాగంగా మన జెండా జాతర ఉత్సవాలు గత నెల 24న ప్రారంభమై ఇవాళ 6వ తారీఖు ఇవాళ అయిన తర్వాత ఈ 7వ తారీఖున జెండాను ఇక్కడి నుంచి తరలించి పులాంకు తరలించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగే 14 రోజుల అనంతరం తరలించడం జరుగుతుంది. ఇది అనాదిగా వస్తున్న ఈ జెండా జాతర మన నిజామాబాద్ జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అశేష జనవాహిని వస్తారు. అలాగే మేము ఈ జెండా జాతరలో భాగంగా ఎండోమెంట్ తరఫున, అదే దేవాదాయ శాఖ తరఫున, అలాగే మరియు మా ధర్మకర్తల మండలి, అలాగే పోలీస్ శాఖ వారు, ఆరోగ్య శాఖ వారు, అగ్నిమాపక శాఖ వారు, వారందరూ కూడా సహకారంతో ఈ జెండా జాతరను ఘనంగా నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా మా
ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ గారు, అలాగే మా అసిస్టెంట్ కమిషనర్ గారు, నిన్న పుర ప్రముఖులు సిపి గారు కూడా రావడం జరిగింది. అలాగే పల్లె గంగారెడ్డి గారు కూడా వచ్చారు. అలాగే ఈ జెండా జాతర ఎందుకంటే రేపు ఈ జెండా 7వ తారీఖున పులాంకు తరలి వెళ్తుంది. ఇట్టి క్రమంలో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ప్రతి సంవత్సరం 4 గంటలకు జెండా లేసేది సాయంత్రము. ఈ సంవత్సరం మాత్రం 10 గంటలకు జెండాను ఇక్కడి నుంచి తరలించడం జరుగుతుంది. భక్తులు గమనించి పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ఇవాళ రేపు వారికి, అలాగే తర్వాత వారం రోజుల పాటు పులాంగులో కూడా ఉంటుంది. అక్కడ కూడా భక్తులు దర్శనం చేసుకునే వీలును కల్పిస్తున్నాము. ఇది భక్తులు గమనించి రేపు 10 గంటలకే జెండా వెళ్ళిపోతుంది కాబట్టి అధిక సంఖ్యలో తరలి వచ్చి జెండా దర్శనం చేసుకోవాలని భక్తులకు మా విజ్ఞప్తి. ఓం నమో వెంకటేశాయ.